2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి 6వ స్థానంలో రాహు భగవానుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజున, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసేందుకు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధన లాభం అంటూ ఉంటది. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కన్యా రాశి వారికి 2వ స్థానంలో శుక్రుడు ఉన్నారు, లాభస్థానంలో గురువు గారు ఉన్నారు. ధన పరంగా, కుటుంబ పరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. లవర్స్ కి మాత్రం గుడ్ టైం నడుస్తోంది. ఇక్కడ గురువు గారి దృష్టి ఇక్కడ 5వ స్థానం మీద ఉన్నది కాబట్టి దీని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటారు. మరియు ఇక్కడ పంచమాధిపతి అయిన శని 7వ స్థానంలో ఉన్నారు. మళ్ళీ గురువు గారి 9వ దృష్టి ఉండటం మూలంగా మీకు లవర్స్ కి చాలా బాగుంటది ఈ వారం అనేది. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. దొంగ దెబ్బ తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బీపీకి సంబంధించిన సమస్యలు, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా మీకు చాలా చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. మరి గురుగారి దృష్టి శని మీద ఉన్నది కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. వృత్తిలో మీకు ధనం అనేది పెరిగే అవకాశం ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై ఈ ఛాలెంజ్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.